రోహిణి వెళ్లిపోయిన బాధలో తాగిన మనోజ్ని స్టేషన్కి తీసుకువెళ్లిన అరుణ్, విడిపించిన సత్యం, బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో రోహిణి అని టైప్ చేయండి. ఇంకా మలేషియా మామ బాలుకి అడ్డంగా దొరికిపోతాడు. ఇంకా అలా దొరికిపోయిన తర్వాత బాలు మాత్రం ఎందుకు ఈజీగా వదిలేస్తాడు? మరొక్కసారి డైనింగ్ టేబుల్ని కోర్టు బోను చేయాల్సిన పరిస్థితి వచ్చింది మీనా. నాకు మొదటి నుంచి అనుమానమే. ఆ అనుమానమే ఈరోజు నిజమైంది. ఇంకెందుకు ఆలస్యం మేకమామ, రా ఇంటికి వెళ్దాం అంటూ ఇంకా తన కోసం సన్మానించడానికి తీసుకొచ్చిన 2 పూల దండలు కూడా మాణిక్యం మెడలో వేసి బాలు అయితే ఇంటికి తీసుకొస్తాడు. ప్రభావతి కొంచెం సేపటి వరకు కూడా మలేషియా నుంచే వచ్చారని అదని ఇదని ఓ తెగ గొప్పలు చెప్తూ ఉంటుంది. అప్పటికీ కూడా రోహిణి పొగరు ఏమాత్రం అనగకుండా రోహిణి మాత్రం మీనా మీదే విరుచుకు పడేసరికి ఒక్క నిమిషం ఆగు అంటూ ఇంకా మీనా అయితే రోహిణిని ఆపి మలేషియా మాణిక్యం చేత బాలు మొత్తం విషయమంతా చెప్పిస్తాడు. నన్ను క్షమించండమ్మా, నేను కావాలని ఇదంతా చెయ్యలేదు. ఇదంతా రోహిణి ఆడించిన నాటకమే. మీరు ఆస్తి అడిగిన ప్రతిసారి కూడా నన్ను రోహిణి చేయమన్నట్టే చేశాను. నాకేం సంబంధం లేదమ్మా, నేనేమీ తప్పు చేయలేదు. నన్ను క్షమించండి అయ్యా. నా వల్ల సుందరి జీవితం నాశనం అవ్వకూడదు బాలు అని చెప్పాను. కానీ మీరేం తప్పు చేశారండి? అయినా మీరేం తప్పు చేశారు? నాటకం ఆడించింది ఈవిడ గారైతే ఆడింది మీరు. కేవలం మీదొక పాత్ర మాత్రమే. మీ పాత్రను సృష్టించిందే ఈవిడ కదా. మీరు వెళ్ళండి అనేసరికి మనోజ్ కాస్త అదేంట్రా అతన్ని పంపించేస్తున్నావు అనగానే, పుట్ట మాత్రమే వెళ్ళిందిరా, పాము ఇక్కడే ఉంది. ఇదంతా చేసిన రోహిణిని వదిలేసి మలేషియా ఆయన్ని పట్టుకుంటే ఏం లాభం? మాణిక్యానికి ఏం తెలుసు? పాపం రోహిణి ఏం చెప్తే అదే చేశాడు. అస్థికిలు తమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాడు? అందుకే వాళ్ళ కొట్లో ఉన్న మేక తలకాయను కాల్చి వాటిని అస్థికిలుగా తెచ్చాడు. పాపం అయిందే తప్పు లేదమ్మా. ఆడించిన రోహిణి నా అడగాలి. అయినా ఇన్ని డిగ్రీలు చదివాను, పెద్ద బిజినెస్ మ్యాన్ని అంటూ పెద్ద గొప్పలు చెప్తావు కదరా. నీ పెళ్ళం అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో తన కళ్ళల్లోకి చూసైనా సరే నువ్వు తెలుసుకోలేకపోయావా? ఇప్పుడు చూడు, పార్లలమ్మ ఎంత పెద్ద అబద్ధం చెప్పిందో. మలేషియా నాన్నని చెప్పింది అబద్ధం, మామయ్య అని చెప్పింది అబద్ధం. నాన్నగా క్యారెక్టర్ తీసుకురావడం కుదరదనేమో మామయ్యను కాస్త తీసుకొచ్చింది. ఎంత బాగుందో చూసావు కదా. ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న ఫోటోని తీసుకొచ్చి అప్పుడు ఎడవలేనమ్మ ఇప్పుడు వేడ్చి అందరి ముందు పెద్ద గొప్ప మనిషిలా చూపించింది. ఇంత గొప్ప మనిషి నీకు మాత్రమే దొరుకుతుందిరా అని చెప్పనేసరికి, ఏంటొదినా ఎందుకు ఇలాంటి పని చేశావు అంటూ రవి అడుగుతాడు. ఇంకా శృతి అడుగుతుంది, మీనా కూడా ఏ సైలెంట్గా ఉన్నావై? ఇప్పటి వరకు చెప్పుకొచ్చావు కదా మా అమ్మ పూల బుట్టల్లో కట్టలు తెచ్చిందని. మరి నువ్వెక్కడి నుంచి తెచ్చావు? మేమేమి అబద్ధాలు చెప్పి లేనివి ఉన్నట్టు గొప్పలు చెప్పుకోలేదే. ఎప్పుడూ మేము ఒకేలా ఉన్నాము. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడేవో, ఎంత మోసం చేసావో ఒక్కసారి ఆలోచించుకో. కట్టుకున్న భర్తని, అత్తగారిని, ప్రతి ఒక్కరిని చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా అత్తయ్య మీకు రోహిణి నిజస్వరూపం. రోహిణి మా అమ్మ అంటూ మిమ్మల్ని మెచ్చుకొని మేక తోలివేసింది ఎందుకో అర్థమైందా? ఇప్పుడు మామయ్య గారు పెన్షన్ డబ్బులు కూడా 45 లక్షలు వచ్చిన తర్వాత ఈవిడ గారు ఎందుకు మనోజ్తో ఇదంతా బిజినెస్ పెట్టించిందో తెలుసా? రేపన్నా రోజున ఈవిడ గారి గురించి బయటపడితే మనోజుకు ఈవిడ గారికి ఫేవర్గా ఉంటాడు అన్న ఉద్దేశంతోనే ఇంత చేసిన ఈవిడ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు అంటూ మీనా మాట్లాడేసరికి, నేనేం తప్పు చేశాను నన్ను అంటున్నారు అంటూ వాయిస్ బేస్ పెంచుతుంది రోహిణి.
అంత తప్పు చేసి కూడా రోహిణి నేనేం తప్పు చేశాను అన్నట్టు మాట్లాడేసరికి ప్రభావతికి అప్పటి వరకు అగ్నిపర్వతం తనలోనే అలా అణుచుకున్న ప్రభావతి ఒక్కసారిగా రోహిణి మీద విరుచుకుపడుతుంది. ఇంకా రోహిణికి ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి రోహిణి ఇంకా దెబ్బలు తిని ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదే, తక్షణమే ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపో అంటూ ఇంకా రోహిణినైతే మెడపట్టి బయటకు గెంటేస్తుంది. అత్తయ్యను మీనాను ఇటు శృతి ఎంత ఆపాలని చూసినా నన్ను మోసం చేసిన దేన్ని కూడా నేను వదిలిపెట్టను. ఎవరైనా నాతో మాట్లాడాలి, ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు కూడా తనతో పాటు బయటికి వెళ్ళిపోతారు అనేసరికి అందరూ నోరు మూసేస్తారు. ఇంకా ప్రభావతి అయితే పోవే ఇక్కడి నుంచి అంటూ ఇంకా బయటకు గెంటేయడంతో రోహిణి కాస్త వెళ్ళిపోతుంది. విద్య దగ్గరికి వెళ్ళి విద్యను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందే, నేను అనుకున్నంత అయిపోయిందా అనగానే, నువ్వనుకున్నంత అయిపోవడం ఏంటే అనగానే, నువ్వు మధుర కళ్యాణ మండపంలో ఉన్నావని ఎప్పుడైతే నాకు చెప్పావో అప్పుడే మాణిక్యం కూడా అదే కళ్యాణ మండపంలో ఉన్నాడన్న విషయం నాకు తెలుసు. దానికోసం నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో నీకు తెలుసా? పైగా నువ్వు ఫోన్ని సైలెంట్లో పెట్టుకుంటే ఎలా? నీకు ముందే విషయం తెలుసుంటే నువ్వు ఏదో రకంగా నిన్ను నువ్వు కాపాడుకునేదానివి కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి, అవునే నాదే తప్పు, నేనే తప్పు చేశాను, ఇంత పెద్ద పొరపాటు జరుగుతుందని అస్సలు అనుకోలేదు, అన్నీ నాకే ఎందుకు ఇలా జరుగుతాయే అంటూ ఇంకా రోహిణి కాస్త ఏడవడం మొదలు పెడుతుంది. ఓసి పిచ్చిదానా, నేను నీకు ఎప్పుడో చెప్పాను అబద్ధాల మీద నీ కాపురం నిలబెడుతున్నావు అని. ఏదొక రోజు బయట పడితే అబద్ధాల కాపురం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అని చెప్పాను. అయినా నువ్వు నా మాట విన్నావా? ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరొక అబద్ధం అలా అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చావు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో. నువ్వు అంతా ఫ్రాడ్ చేసి అంతా ఫ్రాడ్లా మిగిలి మీ ఆయనతో బిజినెస్ పెట్టిస్తే మాత్రం మీ ఆయన నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించేసి మళ్ళీ నిన్ను దగ్గరకు తీసుకుంటాడనుకున్నావా? ఏ మనోజ్ గురించి నీకు తెలీదా? వాళ్ళమ్మ మాట దాటి నిన్ను ఎప్పుడైనా ఏదైనా చేశాడా? నువ్వు చెప్పిందల్లా వింటున్నాడు, గుడ్డిగా నిన్ను నమ్మేస్తున్నాడు కదా అని నువ్వు మనోజ్ మీద బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో, ఎంత పెద్ద ఇబ్బంది జరిగిందో అంటూ మాట్లాడేసరికి, అది కాదే అని చెప్పాను కానీ ఇంకా నువ్వు ఏం చెప్పుకున్నా నీ ఇష్టం. నువ్వు నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు సంజాయిషి పరుచుకో, అర్థమవుతుందా? ఉండు కాఫీ తీసుకొస్తాను అంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకిక్కడ మనోజ్ అయితే గదిలోకి వెళ్ళిపోయి రోహిణి తనకు చెప్పిన అబద్ధాలు, తనతో గడిపిన క్షణాలు మొత్తం అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అలా గుర్తు తెచ్చుకున్నవాడు కాస్త బయటకు వచ్చి బాధపడుతూ బయటకు వచ్చి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తాడు. అదే రీతిగా అటుపక్క నుంచి మణికంఠ బండికే డాష్ ఇవ్వడానికి సిద్ధపడేసరికి, ఏంటి మనోజ్ ఏమైంది, ఏం జరిగింది అనగానే, మోసపోయాను అనగానే, ఏమైంది బ్రదర్ అని చెప్పాను కానీ మొత్తం అంతా కూడా మణికంఠకు చెప్తాడు. ఏంటి నిజమా? అంటే ఇన్ని రోజులు మీ ఆవిడ నీకు అబద్ధం చెప్పిందా, మోసం చేసిందా అని చెప్పనేసరికి, అవును బ్రదర్, మోసపోయాను బ్రదర్ అంటూ ఏడవడం మొదలు పెడతాడు. సరే అని నన్ను ఏదైనా ఎక్కడికైనా ప్రశాంతత కోసం తీసుకెళ్లి బ్రదర్ అని చెప్పాను కానీ మనోజ్కి ఓవర్ యాక్షన్ చేయడం బాగా అలవాటు కదా, తాగేది కొంచెమైనా కానీ ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువ చేస్తారు కదా. ఆ విషయం పాపం మణికంఠకు తెలియక ఒక బార్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మణికంఠ తక్కువే తాగుతాడు. మనోజ్ మాత్రం ఇంకా రోహిణి తనని మోసం చేసింది అనే బాధలో విపరీతంగా తాగేస్తాడు. తాగేసి ఇంకా రా బ్రదర్ వెళ్దాము అనగాని, పట్టపగలే రా బ్రదర్ వెళ్దాము అంటే, లేదు నేను రాను అన్నట్టు మారం చేయడంతో ఏదో రకంగా బండి ఎక్కించుకుని కాస్త తీసుకొస్తూ ఉంటే ఒక చోట ట్రాఫిక్ పోలీసులు మందు కొట్టిన వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళని కూడా ఆపేసరికి మణికంఠ తాగడు, ఎందుకంటే డ్రైవ్ చేయాలి కదా. మనోజ్ మాత్రమే తాగుతాడు. మణికంఠ తాగకపోయేసరికి డ్రైవింగ్ చేసిన వాడినే కదా ఊదుతారు, వెనకాల కూర్చున్న వాడికి ఏమీ ఊదరు కదా.
సో ఇంకా మణికంఠకు ఊదేసరికి మణికంఠ తాగలేదు వెళ్ళండి అనగాని నాకు ఊదరా అంటూ గొడవ చేస్తాడు. గొడవ చేసేసరికి ఏంటయ్యా నువ్వేవి బండి డ్రైవింగ్ చెయ్యట్లేదు కదా అని చెప్పాను కానీ లేదు మీరు నాకు నోట్లో పెట్టాల్సిందే అంటూ గొడవ చేసేసరికి ఆ పక్కనే అరుణ్ ఉంటాడు. అసలే అరుణ్కి టెంపర్ ఎక్కువ, మామూలుగానే టెంపర్తో ఉంటాడు. సో అరుణ్ కాస్త చూసి ఏంటి గొడవ అనగానే సార్ ఫుల్గా తాగినట్టున్నాడు సార్, తను డ్రైవింగ్ చేయకపోయినా నోట్లో పెట్టి ఓదమని చెప్తున్నాడు అనేసరికి ఇలాంటి అతనితో వెళ్తే ఈయనకు కూడా ప్రమాదం జరుగుతుంది, ముందు వీడికి తాగింది దిగే వరకు స్టేషన్కి తీసుకువెళ్ళండి అనేసరికి సార్ వాడు చాలా మంచివాడు సార్, తన భార్య తనని మోసం చేసిందన్న బాధలో తాగాడు అంతే సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అనగానే కానీ ఇన్స్పెక్టర్ ముందు ఆటో నాపు అనగాని ప్లీజ్ సార్ అంటూ ఎంత ప్రతిమాలుతున్నా కానీ వినిపించుకోకుండా ఇంకా మనోజ్ని బలవంతంగా అరుణే ఆటో ఎక్కించి మరీ స్టేషన్కి తీసుకువెళ్తారు. ఒక బల్ల మీద కూర్చునుండగా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, ఏసీ కూడా లేదా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి ఓ తెగ బిల్డప్ ఇస్తూ ఉంటాడు మనోజ్. అయితే షర్ట్ ఇప్పేసి కూర్చోరా ఏసీ లాగే ఉంటుంది అని ఒంటి మీద షర్ట్ కూడా ఉండదు, కేవలం ప్యాంటు మాత్రమే ఉంటుంది. ఇంకా అలా షర్ట్ ఇప్పించేసి ఒక పక్కకి తోసేస్తారు. ఇంకా అక్కడ కూర్చుని ఉంటాడు మనోజ్. ఫుల్గా తాగేస్తున్నాడు కదా, ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఏమీ అర్థం కాదు. ఇంకా ఇలా ఉండగా ఇంకా రోహిణి కోసమని విద్య కాఫీ తీసుకొస్తుంది. తాగవే అనగానే నాకేం వద్దే, మనోజ్ని చూడకుండా మనోజ్ అసలు తాగాడో తిన్నాడో ఏం చేస్తున్నాడో, నేనంటే మనోజ్కి చాలా ఇష్టమే అనగాని అందుకే కదే మోసం చేశావు, ఇష్టమనే నువ్వు నమ్మడం వల్లే కదా మనోజ్ని మోసం చేశావు అని చెప్పాను. కానీ నేను ఇదంతా మనోజ్తో ఉండడం కోసమే కదే చేశాను, నేను మనోజ్ని మోసం చేయాలన్న ఆలోచన నాకేమీ లేదు కదా అంటూ చెప్పడంతో ఏదైనా సరే నువ్వు మోసమే చేశావు, మోసం చేసే గెలవాలి, కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకున్నావు, నీది ప్రేమ కాదు మోసపూరితమైన ప్రేమ అంటూ ఇంకా విద్య మాట్లాడేసరికి అలా హార్ష్గా మాట్లాడికే నాకు చాలా బాధ కలుగుతుంది. నిజాలు కదా అలానే ఉంటాయే, హార్ష్గానే ఉంటాయి. మీ అత్తగారు నిన్ను కొట్టి పంపేయడంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ఏ కోడల మీదైనా అత్తగారు ఆశలు పెంచుకుంటుంది. పైగా నువ్వు చెప్పే మాటలకు కళ్ళబొల్లు కబుర్లకి మీ అత్తగారు నీ మీద ఎంత ఆశ పెంచుకుని ఉంటుంది, అసలే ఆవిడికి డబ్బంటే ఇష్టం. పైగా నువ్వు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అంటూ ఓ గొప్పలు చెప్పేసరికి పాపం ఆవిడ అదంతా నిజమని నమ్మి నీ మీద ఎంతో ఆశతో నీ గురించి ఎంతో గొప్పగా ఆలోచించింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు రోహిణికి. ఏడుస్తూ ఉంటుంది. ఇంకిక్కడ ఇంటి దగ్గర సత్యం మనోజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు మీనా కాఫీ కలుపుతూ ఉంటే బాలు మీనా దగ్గరికి వెళ్ళేసరికి ఎవరికి కాఫీ అనగానే మామయ్య గారికి అండి అనేసరికి నాకు కూడా కలుపు, నేను తీసుకువెళ్ళి నాన్నకిస్తాను అని ఇద్దరికి కూడా కాఫీలు తీసుకుని వస్తాడు. ఇచ్చిన తర్వాత తాగు నాన్న అనగానే ఎందుకు నాన్న అంత బాధపడుతున్నావు అనగానే నా బాధంతా వాడి గురించేరా, వాడు అబద్ధాలు మోసాలు చేసుండొచ్చు కానీ ఒట్టి అమాయకుడు, ఎప్పుడో పొద్దుటనగా బయటికి వెళ్ళాడు ఇప్పటికీ రాలేదు అనగాని ఎక్కడికి వెళ్ళాడు ఏమో మర్రా తెలీదు, ఫోన్ కూడా పని చేయడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి అవునా వచ్చేస్తూ ఉంటాడులే అనగాని ఈలోపు డోర్ కొట్టుంటే మనోజే అయ్యుంటాడు అని సత్యం అంటాడు. ఈలోపు మణికంఠ కాస్త పరుగున వస్తాడు. ఏమైంది బ్రదర్ ఎలా వచ్చావు అనగానే అది మనోజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు అనేసరికి మనోజ్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, రోడ్డు మీద బళ్ళుకి అడ్డంగా వచ్చేస్తున్న మనోజ్ నా బండికి అడ్డంగా వచ్చాడు, ఎక్కడికైనా తీసుకువెళ్ళి బ్రదర్ అంటూ గోల పెట్టడంతో మందు షాపుకి తీసుకువెళ్ళాను. ఇంకక్కడ ఫుల్గా తాగి ఇద్దరం తిరిగి వస్తున్న సమయంలో నా నోట్లో చేపెట్టి చెక్ చేశారు. నేను డ్రింకు చెయ్యకపోవడంతో వెళ్ళండి అనగానే నేను వెనకాల కూర్చున్నాను కదా నాకు చెక్ చేయండి అంటూ గొడవ చేశాడు పోలీసుల దగ్గర. అందుకే పోలీసులు అరెస్ట్ చేసి
స్టేషన్కి తీసుకువెళ్లారు అనేసరికి పదరా బాలు వెళ్దాము అని ఇంకా సత్యం బాలు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకా అలా వెళ్ళేసరికి అప్పటికే షర్ట్ ఇప్పేసి ఉన్నాడు కదా, గబగబా వచ్చేసరికి ఒక మూల షర్ట్ లేకుండా ఉంటాడు. షర్ట్ లేకుండా ఉండేసరికి ఎవరు మీరు అనగానే మనోజు అనగానే ఏంటి ఇతన ఫుల్గా తాగి పోలీసులతోటే గొడవ పడుతున్నాడు, అందుకే తాగింది దిగే వరకు ఇతను వాళ్ళు ఎవరైనా వస్తారు కదా అని ఇక్కడ తీసుకొచ్చాము, ఇదిగోండి షర్టు అంటూ మనోజ్కి ఇవ్వడంతో మనోజ్ తొడుక్కునే పరిస్థితిలో ఉన్నాడా. ఇంకా సత్యం కాస్త షర్ట్ తీసుకుని ఇంకా మనోజ్కి వేసి ఏంట్రా ఇది అని చెప్పాను కానీ ఏం చేయమంటావు నాన్న, నా జీవితం ఎలా అయిపోయింది, రోహిణి నన్ను మోసం చేసింది అంటూ ఏడవడం మొదలు పెడతాడు. ఇంకీలోపు బాలు కాస్త ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా అన్నయ్య అలాంటి వాడు కాదు, మా వదిన తనని మోసం చేసిందన్న బాధలో తాగాడు, తనేమీ డ్రైవింగ్ చేయడం లేదు కదా అనగాని తెలుసు తను డ్రైవింగ్ చేయట్లేదు, వెనకాల కూర్చున్నాడని తెలుసు, కానీ తాగింది దిగే వరకు అయినా ఎవరొకరు వస్తారని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అంతే, అంతకు మించి ఏమీ లేదు, తీసుకువెళ్ళండి మీ వాడిని, ఇక మీద రోడ్ల మీద వదిలేకండి, ఇప్పుడు మాతో గొడవ పడ్డాడు, లేదంటే పబ్లిక్ మీద గొడవ పడితే వాళ్ళు ఊరుకోరు అంటూ ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త హెచ్చరించి పంపించేస్తాడు. ఇంకా అలా పంపించేసిన తర్వాత మనోజ్ కాస్త బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంకా మనోజ్ అలా బాధపడుతూ ఇంకా ఇంటికి రావడానికి కూడా ఓపిక ఉండదు. పాలు కారులో ఒక పక్క సత్యం భుజాల మీద పడుకుని నాన్న మోసపోయాను నాన్న అంటూ ఏడుస్తూనే ఉంటాడు. కారు ఇల్లొచ్చింది దిగినా అన్న అని చెప్పాను కానీ ఇంకా మనోజ్ని ఒక పక్క బాలు మరొక పక్క సత్యం ఇద్దరు కూడా మోసుకుని వస్తారు. వచ్చేసరికి ప్రభావతి ఏంటండి ఇది ఏంటి అని చెప్పాను కానీ తాగి పోలీసులకు దొరికి పోలీసులతో గొడవ పడ్డాడు అనేసరికి ఇంకా లోపలికి తీసుకొచ్చేసడంతో ఇంకా అలా పడిపోతాడు కింద. ఇంకా మనోజ్ను పట్టుకుని ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది, నీకు గొప్ప జీవితం ఇవ్వాలనుకున్నాను రా, అందుకే మలేషియా నుంచి వచ్చిన ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం గొప్పగా ఉంటుందని ఊహించుకున్నాను, కానీ నువ్వు ఇంతలా అయిపోతావని, ఈ రకంగా అయిపోవడానికి కారణం నేనే అవుతానని అస్సలు అనుకోలేదురా, నిజంగా నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమవుతుంది, ప్రతిసారి అమ్మ అమ్మ అంటూ నా వెంట తిరుగుతూనే ఉండేవాడివి, ఎంతసేపు డబ్బు డబ్బు అని దాని వెంటే చూసుకున్నానే తప్ప అసలు నీ గురించి ఆలోచించలేదు, అసలు అది అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో కూడా తెలుసుకోలేకపోయాను, నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాను, అది అసలు మలేషియానా కాదా అన్న విషయం కూడా నేను ఆలోచించలేకపోయాను అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే ఊరుకో ప్రభా అనగానే నా కొడుకండి, వాడి జీవితం బాగుండాలని ఎన్ని ఆశలు పెంచుకున్నానో తెలుసా, చివరికి వాడి జీవితం ఎలా అయిపోయిందండి అంటూ ఇంకా ఎంతగానో ఏడ్చేసరికి ఇంకా బాలుయే మనోజ్ని తీసుకెళ్ళి గదిలో ఇంకా వాడి బట్టలు ఇప్పి స్నానం చేయించి బట్టలు మార్చి పడుకోబెడతాడు. బాలు రవి ఇద్దరు కూడాను పడుకోబెట్టేసరికి మీనా వాడికి ఏదైనా పెట్టు అనేసరికి అలాగేనండి అనగానే ఇంకా గబగబా మీనా కంచంలో అన్నం పెట్టేసి ఇచ్చేసరికి బాలు కాస్త అన్నం తీసుకుని పైకి తీసుకెళ్తాడు. మనోజ్కి దగ్గరుండి అన్నం తినిపిస్తాడు. వాడు ఎంత తినడానికి మారం చేసినా కానీ బలవంతంగానే పెడతాడు. ఈ పక్కన మనోజు, ఈ పక్కన ప్రభావతి, సత్యం ఇద్దరు బాలు మీనా అలా చూస్తూ ఉంటారు. చూసావా, వాడికి మధ్య ఎన్నో ఉండొచ్చు, ఎన్నో జరుగుండొచ్చు, కానీ తన తోడ పుట్టిన అన్నయ్య ఈ పరిస్థితిలో ఉన్నాడు అని తెలిసేసరికి చూసావా వాడు ఎంత బాధపడుతున్నాడో, దగ్గరుండి ఎంతలా చూసుకుంటున్నాడో, అది అన్నదమ్ముల మధ్య ఉండే బంధం. అది నువ్వు అర్థం చేసుకోకుండా అన్నదమ్ముల మధ్య కూడా వైరాన్ని నింపావు, వాళ్ళ మధ్య దూరాన్ని పెంచావు. మనోజ్కి ఇవన్నీ తెలుస్తాయా? ఇవేమీ తెలియదు వాడికి. ఎంతసేపు డబ్బు 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 గురించే వాడు ఆలోచిస్తాడే తప్ప దేని గురించి ఆలోచించడు. అది వాడి మనస్తత్వం అలా తయారైంది. చూడు ప్రభ, అంతా కూడా మన బిడ్డలే అని అనుకోవాలి. రోహిణిని నమ్మడం నీ మోసం కాదు, తను నమ్మించింది.
అందరూ మోసపోయాం, నువ్వు ఒక్కదానివే కాదు. నీకు తన మీద ఎక్కువ ప్రేమ, డబ్బు మీద ఎక్కువ ఆశ ఉండడంతో నువ్వు తనని గుడ్డిగా నమ్మావు. మేము కేవలం తనని ఇంటి కోడలుగా మాత్రమే నమ్మాము అంటూ ఇంకా సత్యం సత్యం ప్రభావతికి చెప్పేసరికి మనోజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. మనోజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. అయితే ప్రతి క్షణం కూడా మనోజ్ గురించే ఆలోచన, తన ఆలోచన మాత్రం ఎటూ పోదు. నా కొడుకు జీవితం ఇలా అవ్వడానికి ఆ రోహిణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలను అంటూ ప్రభావతి కాస్త అనేసరికి రోహిణిని అనడంలో తప్పేముంది? రోహిణి ఏ తప్పు చేయలేదు. నీకున్న డబ్బు పిచ్చిని తను అలా అలవర్చుకుంది. ఏదేమైనా ఇంటికి కోడలు కావాలని అనుకుంది. ఇంటికి కోడలు కావాలనుకుంది కాబట్టి అబద్ధాలు చెప్పింది, మోసాలు చేసింది. పైగా తన భర్త గొప్ప స్థాయిలో ఉండాలని మోసం చేసే, నా డబ్బుల విషయంలో తను మోసం చేసే, డబ్బులు వెనక్కి తీసుకొచ్చే తను మొత్తం ఇదంతా చేసింది. దానికి మనం ఏమీ తప్పు పట్టలేము. అది నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే ఏమీ చేయలేము ప్రభా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రోహిణి మాత్రం ఏ తప్పు చేయలేదు అని నువ్వు అర్థం చేసుకోవాలి. అబద్ధం చెప్పడం, మోసం చేయడం అదంతా కామనే, కాదనను. కానీ ఆ విషయం పక్కన పెట్టి నువ్వు ఒక ఆడపిల్లగా తన కాపురం నిలబెట్టుకోవడానికి ఇలా తాపత్రయపడిందని మాత్రమే తెలుసుకోవాలి. అది గుర్తుపెట్టుకో అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఇంకా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేసి మనోజ్ని మామూలు మనిషిని చెయ్యాలి అని ప్రభావతి ఆలోచనలో పడుతుంది. ఇంకా శృతి రవి అయితే ఎంత మోసం చేసింది మీ వదిన, ఇంత దారుణంగా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు రవి అని చెప్పాను. కానీ మేము ఎక్కడా ఊహించలేదు. తను ఏం చెప్పినా మలేషియా అని చెప్తుంటే నిజంగానే మలేషియా అని అనుకున్నాము అని చెప్పనేసరికి నాకు ముందు నుంచి అనుమానమే. ఎందుకంటే తను మలేషియా అని చెప్పింది కానీ ఏ రోజు కూడా ఆ ఇంటి అడ్రస్ ఏంటి, వాళ్ళున్న ఏరియా ఏంటి, మా ఫ్రెండ్ ఒకడు మలేషియాలో ఉన్నాడు అని చెప్పినా కానీ తన గురించి కూడా ఏమీ చెప్పకపోవడం, ఇవన్నీ చూసాక నాకు నిజంగానే షాక్ అనిపించింది. కానీ ఏం చేయాలో అర్థం కాక నేను సైలెంట్గానే ఊరుకున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు అర్థమవుతున్నాయి అని చెప్పి ఇంకా శృతి అనేసరికి ఏమో ఏం జరుగుతుందో. పాపం మనోజ్ గాడు చాలా ఆశలు పెట్టుకున్నాడు కదా వదిన మీద. వదిన చాలా మంచిది, తనకొక మంచి భవిష్యత్తునిస్తుంది అని ఎంతో ఆశపడ్డాడు. ఈరోజు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాడు అనగాని, పోలీస్ స్టేషన్కి ఏంటి రవి అనగాని, నీకు తెలీదా వాడు బాధలో బయటికి వెళ్తే ఆ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ తీసుకువెళ్తే మందు తాగి పోలీసులతో గొడవ పడ్డాడంట. పోలీసులు వీడికి బాగా ఫుల్గా మందు ఎక్కింది, ఇలానే వెళ్తే దేనో దాని కింద పడతారు అన్న ఉద్దేశంతో మణికంఠని వదిలేసి మనోజ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో షర్ట్ లేకుండా కూర్చోబెట్టారంట. ఆ మణికంఠ ఇంటికొచ్చి విషయం చెప్పేసేసరికి బాలు అన్నయ్య నాన్న ఇద్దరు వెళ్ళి విడిపించుకుని తీసుకొచ్చారంట అనేసరికి పాపం మనోజ్ను చూస్తే చాలా జాలిగా ఉంది. భార్య చేతిలో మోసపోవడంతో పాటు ఇంతటి కష్టాన్ని, ఇంతటి బాధని అనుభవిస్తూ ఎంతో వేదన పడుతున్నాడు. ఇలాంటి బాధ ఎవ్వరికీ ఉండకూడదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అవును ఎవ్వరికీ ఉండకూడదు అని ఇంకా అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత సరే ఎవరి గురించైనా మనం ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. అందుకే అంటారు భర్తకు భార్య మీద, భార్య మీద భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, మోసం చెయ్యకూడదు. బయట వాళ్ళ సంగతి ఎలా ఉన్నా భర్త దగ్గరైనా నిజం చెప్పాల్సింది రోహిణి వదిన. మా మనోజ్ అన్నయ్యకైనా నిజం చెప్పుంటే ఈరోజు మనోజ్ అన్నయ్యకి ఇంత బాధ ఉండేది కాదు కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి అవును అలా చెప్పాలనుకున్నదైతే ముందే చెప్పుండేది కదా. మనోజ్ని సైతం మోసం చేసి ఇప్పుడేం చెప్తుంది, ఏం చెప్పలేదు అంటూ ఇంకా రోహిణి మీనా ఇటు శృతి రవి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మరి రోహిణి వెళ్ళిపోయిన బాధలో మనోజ్ మరి మామూలు మనిషి ఎప్పుడవుతాడు? ప్రభావతి రోహిణిని క్షమించి మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తుందా?
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.